హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోపీ చిన్న అఫీషియల్. సో ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కామెంట్స్ అవన్నీ చూస్తున్నాను కదా, డెలివరీ ఎప్పుడు ఎవరు పుట్టారు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో మీరందరూ ఎదురు చూసే వీడియో అనమాట ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది పాప పుట్టిందా లేక బాబు పుట్టారా అని చెప్పి. బట్ దానికన్నా ముందు కూడా మీకు హాస్పిటల్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, ఈ క్లిప్స్ అన్నీ కూడా నేను 8th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చెకప్కి వెళ్ళినప్పుడు అనమాట హాస్పిటల్కి. సో మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఫస్ట్ అయితే నేను రివీల్ చేయట్లేదు ఎవరు పుట్టారని చెప్పి. కొన్ని ఇంపార్టెంట్ విషయాల తర్వాత అయితే నేను చెప్తాను. సో మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అవుతారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది 8th మంత్ ప్రెగ్నెన్సీలో అయితే నేను చెకప్కి వెళ్ళాను అనమాట. సో అప్పుడైతే ఈ వీడియో అయితే షూట్ చేశాను. ముందుగా మీకు 2 ఇంపార్టెంట్ మ్యాటర్స్ అయితే చెప్పాలి ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి హాస్పిటల్ గురించి అనమాట, సెకండ్ది నేను ఎలా డెలివరీ అయ్యాననేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ముందైతే హాస్పిటల్ గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఎక్కడ చూయించుకుంటున్నాం అని చెప్పేసి నన్ను అయితే అడిగారు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లో. బట్ నాకేమనిపించిందంటే, ఫస్ట్ నేను చూయించుకున్నాను కదా సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లో. సో ఇక్కడే అనమాట సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, ఇది గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురైతే ఉంటుంది. సో నేను వెళ్ళాను, చెకప్ చేయించుకున్నాను అయితే మీతో అయితే చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడైతే చాలా బాగుంటుంది ఈ హాస్పిటల్లో. ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ సిస్టర్స్ వచ్చేసి. సో ఇది వచ్చేసి సిస్టర్స్ హాస్పిటల్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఈ హాస్పిటల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు కూడా అవైలబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. బయట కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో లేదు కదా ఆరోగ్యశ్రీ. సో ఇక్కడైతే అది కూడా అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా చూయించుకోవాలి అనుకుంటే మాత్రం నేను ఈ హాస్పిటల్ని అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో మంచిగా వెళ్ళేసి అయితే చూయించుకోండి, అంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డులో ఓన్లీ ఆపరేషన్ మాత్రమే చేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే బేబీకి ఏదైనా ట్రీట్మెంట్ అలా అయితే మాత్రం వాళ్ళైతే చూడరు. అంటే కొన్ని టెస్టులు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డులు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎన్ఐసీలో అయితే అడ్మిట్ చేసుకుంటారు. అదే కొన్ని టెస్టులకు అయితే మనం మనీ అయితే పే చేయాలి. సో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కాబట్టి నాకు కూడా చాలా బెనిఫిట్ అయితే అనిపించింది ఫ్రెండ్స్. సెకండ్ మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, నేను ఎలా డెలివరీ అయ్యాని చెప్పేసి మీదైతే షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో అదే ఇప్పుడైతే చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ అయితే నేను చెప్పాను కదా 8th మంత్ ప్రెగ్నెన్సీలో చెకప్కి వెళ్ళినప్పుడు అని చెప్పి. సో అప్పుడే మా అమ్మమ్మ వాళ్ళు మేమందరం కలిసి అయితే వెళ్ళాము. సో వాళ్ళు కూడా కంటికి సంబంధించి చూయించుకుందాం అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారనమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే థర్స్డే అక్కడైతే ఫ్రీ క్యాంప్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కంటికి సంబంధించి. సో వాళ్ళు కూడా ఫ్రీగా అయితే చూయించుకోవడానికి అయితే వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంకా సెకండ్ మ్యాటర్ అయితే మీతో రివీల్ చేసుకుంటున్నాను. సో నాది వచ్చేసి ఏంటంటే సి సెక్షన్ అనమాట, ఆపరేషన్ చేశారు. ఇంకోటి ఏంటంటే, నేను ఆ రోజు క్లిప్స్ అన్నీ తీద్దాం అనుకున్నాను యాక్చువల్గా నా డెలివరీకి సంబంధించి. బట్ ఏంటంటే అన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు నాకు సడన్గా ఆపరేషన్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను సెప్టెంబర్ 15th అలా చేసుకున్నాను కదా సీమంతం. ఆ తర్వాత అంటే అది ఆ రోజు ఆదివారం అనమాట. నెక్స్ట్ డే సండేకి అంటే సెప్టెంబర్ 22nd ఆ రోజు కొంచెం నాకు ఉమ్మనీరు పోవడం వల్ల, అంటే ఈవినింగ్ 5కి ఆ టైంలో, సో నేను తొందరగా వెళ్ళేసి హాస్పిటల్లో అయితే అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే నా డెలివరీ డేట్ వచ్చేసి అక్టోబర్ 15th అనమాట. అంటే డ్యూ డేట్ వరకు అయితే ఇచ్చారు. అక్టోబర్ 8కి 9th మంత్ అయితే కంప్లీట్ అవుతుంది. బట్ ఏంటంటే సెప్టెంబర్ 8కి 9th మంత్ స్టార్ట్ అయిందనమాట. అంటే అప్పటికి 15 days అయితే అవుతుంది 9th మంత్ స్టార్ట్ అయ్యి. ఇంకప్పుడు సడన్గా ఇలా జరగడం వల్ల నేనైతే తొందరగా అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయాను అనమాట. అంటే 9th వచ్చి 15 daysకి. సో 9th మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్. సెప్టెంబర్ 22nd నేనైతే డెలివరీ అయ్యాను. సో నాకు వచ్చేసి పాప పుట్టిందనమాట. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, యాక్చువల్గా నాకు అక్టోబర్ 15th ఇచ్చారని చెప్పి. నేనైతే ఇంకా అప్పుడు 1 month ఉంది కదా, మంచిగా రీల్స్ కూడా అవన్నీ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లోనైతే అనుకున్నాను. ఆ రోజు సడన్గా అలా జరుగుతుందని అయితే అస్సలు కలగనలేదు. అవన్నీ అప్పటికప్పుడు జరిగిపోయాయి అనమాట. అంతే కదా ఫ్రెండ్స్, 9th మంత్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి మనమైతే అనుకోలేము. సడన్గా ఏదైనా జరగవచ్చు. సో నాకు కూడా అంతే, అలాగే ఉమ్మనీరు లీక్ అవ్వడం వల్ల హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యానమాట. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు అంటే సెప్టెంబర్ 21న నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను ఈవినింగ్. సో ఆ రోజు ఆపరేషన్ చేయలేదు. నెక్స్ట్ డే సెప్టెంబర్ 22nd మధ్యాహ్నం ఆపరేషన్ అయితే చేశారనమాట. యాక్చువల్గా ఏంటంటే నాకు నార్మల్ డెలివరీ అయ్యేది. బట్ ఏంటంటే నాకు అట్లా లీక్ అవ్వడం వల్ల అప్పటికి ఉమ్మనీరు వచ్చేసి 5 ఉంది. సో వాళ్ళు కూడా రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి అప్పుడు బేబీ వచ్చేసి ఆ మూమెంట్కి కూడా వచ్చిందనమాట నార్మల్ డెలివరీ అవ్వడానికి. బట్ కానీ అంత రిస్క్ చేయడం ఎందుకని చెప్పేసి ఆపరేషన్ అయితే చేశారు. సో ఏదైతే
ఏమైంది ఫ్రెండ్స్, ఇద్దరం సేఫ్గా బయటకు వచ్చాం కదా, నాకైతే అదే అనిపించింది. అందరూ అంటారు నార్మలే చేయించుకోవాలి ఆపరేషన్ ఎందుకని చెప్పి. బట్ ఆపరేషన్ అంటే కూడా మాటలా చెప్పండి ఫ్రెండ్స్ మీరే, అది కూడా చాలా కష్టంతో మనం డెలివరీ అవ్వడమే కదా. సో నేనైతే ఇంక అవన్నీ ఏం పట్టించుకోలేదు, ఇద్దరం మంచిగా సేఫ్గా బయటకు వచ్చామని అయితే అనిపించింది. సో బేబీ వెయిట్ వచ్చేసి అప్పటికి 2.5 kgs అయితే ఉందన్నమాట. అంటే ఇంకా టైం ఉంది కదా యాక్చువల్గా కనడానికి. సో అప్పటికైతే ఇంకా బేబీ వెయిట్ పెరిగేది, బట్ సడన్గా జరగడం వల్ల ఏంటంటే అప్పటికి 2.5 ఉంది బేబీ. సో ఆ బేబీ గ్రోత్ కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఆపరేషన్ అయితే చేశారు. లేకపోతే ఏదో ఒక ట్రీట్మెంట్ ఇచ్చేసి 9th month వరకు కూడా, అంటే 9th month కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఉంచేవాళ్ళు అనమాట. కానీ ఉమ్మనీరు 5 ఉండేసరికి అలా అయితే చేశారు. ఇంకా ఏదైతే ఏమైంది ఫ్రెండ్స్, ఫైనల్గా నేనైతే అమ్మనయ్యాను, మా చిన్నోడు ఏమో నాన్న అయ్యాడు. సో అదే హ్యాపీ అనిపించింది. మాకు బుజ్జి చిట్టి తల్లి అయితే పుట్టిందనమాట. నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా పాప పుట్టాలనే కోరుకున్నాను. సో ఇంట్లో వాళ్ళైతే కొంతమంది బాబు అనుకున్నారు, బట్ కానీ నేను అనుకున్నది నిజమైందనమాట. సో నాకు అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను రెడీ అయినట్టే హ్యాపీగా మా చిట్టి తల్లిని కూడా రెడీ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే నాకు బేబీ గర్ల్ అయితే పుట్టింది. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా నేను డెలివరీ అయిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు, మన రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చి విజిట్ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మా మామయ్య వాళ్ళు అయితే వచ్చారనమాట చూడడానికి. సో వాళ్ళనైతే క్లిప్ తీసుకున్నాను. ఇంకా వీళ్ళే కాదు చాలా మంది కూడా వచ్చారు, బట్ కానీ ఆ ముందు 3 days అలా పెయిన్ ఉంటుంది కదా ఆపరేషన్ చేసినప్పుడు. సో అందుకని చెప్పేసి నేనైతే తీయలేదనమాట వీడియో. ఇంకా ఆ రోజు మా మామయ్యలు వచ్చేసి ఆ రోజు 4th day వచ్చారు. సో అప్పుడు కొంచెం నేను ఇంకా యాక్టివ్గా అలా ఉన్నాను కాబట్టి సో నేనైతే వీడియో తీశానమాట వాళ్ళ వరకు. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు కదా మేము కూడా వచ్చాం వీడియో తీయలేదని చెప్పి. సో ఆ రోజు నాకు అలా ఉండడం వల్ల నేనైతే వీడియో షూట్ చేయలేదు. సో 4th dayకి మంచిగా యాక్టివ్గా అయితే ఉన్నాను కాబట్టి వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. తర్వాత అనుకున్నాను అయ్యో కొంచెం తీసుంటే బాగుండేది అని చెప్పి వీడియో, బట్ ఏం చేస్తాం కుదరలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను హాస్పిటల్లో కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం వీడియో క్లిప్ అయితే తీశాను, ఎందుకంటే అందరికీ అర్థం కావాలి కాబట్టి. సో చెప్పాను కదా, ఎవరైనా చూయించుకోవాలి అనుకుంటే, ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి అయితే రండి, ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి. ఇంకా ఇంకోటి వచ్చేసి ఏంటంటే, నేను యాక్చువల్గా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అలా అయితే నేను క్లిప్స్ తీసుకుందాం అనుకున్నాను, బట్ అవన్నీ అలా సడన్గా జరిగిపోయినాయి కాబట్టి మా అమ్మోళ్ళకి తీయాలని కూడా ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకంటే నాకేమన్నా అవుతుందా, బేబీకి ఏమైనా అవుతుందని చెప్పేసి వాళ్ళైతే ఆ టెన్షన్లో ఉన్నారు కాబట్టి వీడియోస్ అయితే ఏం తీయలేదన్నమాట. నేను ఇంక ఇవన్నీ కూడా నేను క్యూర్ అయిన తర్వాత అయితే నేను ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, 5th dayకి నన్ను అయితే డిశ్చార్జ్ చేశారు ఆపరేషన్ అయిన 5th dayకి. సో అప్పటికి కుట్లు అయితే వచ్చి ఏం తీయలేదన్నమాట. 15 daysకి అయితే రమ్మన్నారు మళ్ళీ కుట్లు అవన్నీ తీయించుకోవడానికి. సో 5th day అయితే డిశ్చార్జ్ చేశారు కాబట్టి ఆ రోజు అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను ఆ రోజు September 21న ఈవినింగ్ అలాంటి 8కి నైట్ అలా వచ్చి అడ్మిట్ అయ్యాను కదా. సో ఆ రోజు అయితే నేను, మా హస్బెండ్ కూడా లేరు, ఎందుకంటే సీమంతం అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ చెన్నై వెళ్ళిపోయారు అన్నమాట జాబ్కి. సో ఆ రోజు ఇంకా అలా జరగడం వల్ల నైటే మా హస్బెండ్ కూడా ట్రైన్ ఎక్కేసి అయితే వచ్చేసారు సడన్గా. సో అంటే నెక్స్ట్ డే మార్నింగ్, అంటే September 22nd మార్నింగ్ అయితే వచ్చేసారు. ఆఫ్టర్నూన్ అలా అయితే ఆపరేషన్ చేసేసారు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా నెక్స్ట్ 5th dayకి డిశ్చార్జ్ చేశారు కదా. సో ఆ రోజు ఇంకా బయటికి అంటే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మేమైతే ఇంకా అక్కడ ఉన్న స్టాచ్యూస్ అవన్నీ కూడా ప్రేయర్ చేసేసి అక్కడ మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, నా బేబీ వచ్చేసి క్యారీ బెడ్లో అయితే ఉంది. మీకు నేను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను బేబీ పిక్స్ అయితే యాడ్ చేస్తాను, కొంతమంది అయితే యాడ్ చేయరు కదా, బట్ ఏం కాదు, ఎందుకంటే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకైతే నేను చూపించాలని అయితే అనుకుంటున్నాను. సో అందులో అయితే నేనేం ఫీల్ అవును అనమాట. సో బేబీ పిక్స్ అయితే యాడ్ చేశాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వీడియోస్ వచ్చేసి ఏంటంటే నేను తర్వాత షూట్ చేశాను అనమాట, అవన్నీ కూడా యూట్యూబ్ షార్ట్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే వస్తుంది. సో ఎవరైనా నన్ను ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు అక్కడైతే అన్ని అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. మీకు ఇంకో విషయం అయితే చెప్పాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మా తమ్ముడు కూడా ఆ రోజు నేను ఇట్లా అడ్మిట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డేకే వాడు కూడా ట్రైన్ ఎక్కేసాడు అనమాట, ఎందుకంటే వాళ్ళ మేనకోడలను చూసుకోవడానికి. సో నేను అన్నాను అప్పుడే ఎందుకు రావడం, నెక్స్ట్ నీళ్ళు ఫంక్షన్కి అలా రావచ్చు కదా అంటే, వాడు మాత్రం వాళ్ళ మేనకోడలను చూడాలన్నట్టు ఎవరు పుడతారని చెప్పేసి వాడైతే వచ్చాడు. పాప పుట్టగానే వాడికి కూడా చాలా హ్యాపీ అయితే అనిపించింది, ఎందుకంటే మేనకోడలు అంటే అంత బాగుంటుంది కదా ఆడుకోవడానికి అలా అని చెప్పి. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ అవుతున్నాం కాబట్టి మా పెరంగిపురం మా ఊరికైతే వచ్చేసాము. సో నెక్స్ట్ పాప ఫొటోస్ పెడతాను, చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా.
సో ఫైనల్గా మీరు అనుకున్న వీడియో అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఆగండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. సో మా హస్బెండ్ ఫీలింగ్ చెప్పలేదు కదా పాప పుట్టిందంటే. సో తనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, నేను ఆ రోజు అడ్మిట్ అయినప్పుడు ముందు రోజు అంటే సెప్టెంబర్ 21న ఆ రోజు అమావాస్య అనమాట. సో నెక్స్ట్ డేకి అయితే అంటే సెప్టెంబర్ 22 ఆపరేషన్ జరిగింది కదా. సో ఆ రోజు అయితే ఎంతమంది ఆపరేషన్కి వచ్చారో చేయించుకోవడానికి. సో కొంతమంది అయితే ఎక్కువ అబ్బాయిలు పుట్టారు, ఒక ఇద్దరికి అయితే అమ్మాయిలు పుట్టారనమాట, నాకు ఇంకొకరికి. ఇంకంతే ఫ్రెండ్స్, బాయ్.